హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే పిల్లల కోసం స్నాక్స్ అయితే చేశాను. అది కూడా ఉల్లి సమోసా చేశాను. మా పిల్లలు గోల చేస్తున్నారన్నమాట. రోజు స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంకేదో ఒకటి స్నాక్స్ అడుగుతున్నారు. రోజు బయట నుంచి ఏం కొంటా అని చెప్పి ఇంట్లోనే చేస్తాను నేను ఏదన్నాని. సరే అయితే సమోసా చేస్తున్నాను గదా అని చెప్పి వీడియో అయితే చేశాను. చాలామందికి తెలిసే ఉంటుంది ప్రాసెస్. కొంచెం కష్టం కానీ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. రూ. 2 సమోసా ఇప్పుడెక్కడ దొరకట్లేదు గూడాని. అన్నీ పెద్ద పెద్ద సమోసాలే. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందైతే పావు కేజీ మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి కావాలంటే మైదా పిండి, గోధుమ పిండి అయితే గోధుమ పిండి. నేనైతే మైదా తీసుకున్నాను. అలాగే సరిపడా ఉప్పేసుకోవాలి సాల్టు. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి నీళ్ళు లేకుండా ఫస్ట్ అయితే కలిపేయాలండి మెత్తగాని. అలా కలిపేసిన తర్వాత అలా అంటే విడిపోవాలన్నమాట. చూసారు కదా ఎలా విడిపోతుందో అలా ఉండాలి. అప్పుడు అందులో నీళ్ళేసుకొని ఒక గ్లాస్ నీళ్ళు, ఒక పావు లీటర్ నీళ్ళు కన్నా తక్కువే పడతాయి. బాగా మెత్తగా కలిపేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలన్నమాట. అంటుకుపోతుందనేసి మీరు టెన్షన్ పడకండి. కొంచెం పిండేసి కలుపుకోవచ్చు కావాలంటే. నేనైతే కలిపేసాను. అది ఒక పావుగంట సేపు అయితే పక్కన పెట్టాను. తర్వాత పావుగంట తర్వాత నేను తీసి చూపిస్తున్నానన్నమాట అది. పిండిని తీసి ముద్దల కింద చేసుకుందాం చిన్న చిన్న బాల్స్ కింద. ఇలా కొద్దిగా పిండిని తీసుకొని దాన్నైతే పిండిలో ముంచాలన్నమాట. అంటుకోకుండా వస్తది మనకి చపాతీ చేసినప్పుడు. ఇది చాలా పెద్దదుంది కాబట్టి దీన్ని 2 పార్ట్స్ అయితే చేస్తున్నాను నేను. అలా పిండితో ఎన్ని బాల్స్ వస్తాయో అన్ని బాల్స్ చేసుకొని ఉంచేసుకోవడమే ఫస్ట్. మనకు ముందు ఇది రెడీ చేసుకొని ఉంచుకున్నామంటే ఒక్కొక్క చపాతీ ఫాస్ట్‌గా చేసుకోవచ్చనమాట. చూసారు కదా! నాకు బాల్స్ అయితే చేయడం అయిపోయింది. ఇప్పుడు అయితే చపాతీ కర్ర తీసుకున్నాను. చపాతీ పీట మీద కొంచెం పిండైతే జల్లి ఒక్కొక్క చపాతీ అయితే చేస్తున్నాను. చాలా పలచగా ఎంత వీలైతే అంత పలచగా అయితే చేయాలండి. డైరెక్ట్‌గా గట్టు మీద కూడా చేసుకోవచ్చు పెద్ద చపాతీ. కానీ నేను గట్టు చిన్నది వల్ల నేనైతే పీట మీద పెట్టి చిన్న బాల్స్ చేశాను కాబట్టి పలచగా ఎంత వీలైతే అంత పలచగా అయితే చేస్తున్నాను. చూడండి చూపిస్తున్నాను కదా మీకు ఇంత పలచగా రావాలి షీట్ అయితే. ఈ షీట్స్ మనం ఎక్స్‌ట్రా చేసుకొని కూడా ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాటర్ రెడీ చేసుకొని స్టఫ్ చేసుకొని పెట్టుకోవచ్చు. చూసారు కదా! పలచగా చేసిన తర్వాత దీన్ని రేకు మీద నూనె లేకుండా జస్ట్ అటు ఇటు షాలో ఫ్రై లాగా జస్ట్ అలా ఫ్రై చేయండి అంతే. అంటే కాల్చండి చపాతీని. చూడండి. వెంటనే తిప్పేసుకోవాలి. ఒక సెకన్ ఇటు ఒక సెకన్, అటు ఒక సెకన్ కాలితే సరిపోతది. మరీ రోస్ట్‌గా కాలక్కర్లేదు చపాతీ అయితే. చూసారా ఇలా కాలాలి. దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి చేసుకుందాము. సేమ్ అదే ప్రాసెస్ ఎంత వీలైతే అంత పలచగా అయితే పామాలన్నమాట చపాతీని. మనం పిండి కలుపుకునే విధానం బట్టి మనకి అంటుకోకుండా వస్తది. చపాతీ చేసినప్పుడు మాత్రం కిందన మైదా పిండి ఖచ్చితంగా జల్లారంటే అంటుకోదనమాట పీటకు కూడాని. అలా నేను ఒకటైతే కాల్చేసుకున్నాను. చూసారు కదా! ఇలా అయితే వచ్చినియి చపాతీలు. షీట్స్ అనమాట ఇవి. వీటిని ఒకదాని మీద ఒకటి పెట్టుకుందాం నీట్‌గాని. వీటినైతే షేప్ కోసం నీట్‌గా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. చూసారా అన్నీ సమానంగా పెట్టుకున్నాను కదా! ఇప్పుడైతే వీటిని కట్ చేద్దాం. మొత్తం 4 సైడ్స్ కూడా కట్ చేసి స్క్వేర్ షేప్‌లో కట్ చేద్దాం మొత్తం కలిపి. ఇవి ముక్కలు కూడా పడేయక్కర్లేదండి. వేస్టేజ్ మొత్తం మళ్ళీ పనికొస్తది. అవి కూడా పనికొస్తాయి. 4 వైపులు కూడా సమానంగా నీట్‌గా కట్ చేసేసుకోవాలి. వీటిని కూడా వేరే దానికి వాడొచ్చనమాట. కట్ చేసిన పీసెస్‌ని కూడాని. చూడండి మీకు ఎంత వీలైతే అంత నీట్‌గా కట్ చేసుకోండి. నేను అంతకు మించి నీట్‌గా అయితే కట్ చేయలేకపోయాను. సమోసా, క్రిస్పీ సమోసా ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. ఇది వరకు బాగా తినేదాన్ని. రూ. 2 సమోసా అంటే ఇప్పుడు రూ. 2 కూడా కాదు అది రూ. 5 ఎంతో చేసేశారు. దొరకనా అంత క్వాలిటీ ఉంటదన్నది గ్యారంటీ లేదు. చూసారు కదా! ఇలా స్క్వేర్ షేప్‌లో అయితే కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు దీన్ని మళ్ళీ 2 పార్ట్స్ అయితే స్ట్రెయిట్‌గా కట్ చేస్తున్నాను చూడండి. అంటే మనకి సమోసా ఎంత పొడుగు కావాలన్నది దాన్ని బట్టి కట్ చేసుకోవచ్చనమాట. ఇలా కట్ చేసేసాను కదా! ఇప్పుడు ఇందులో ఒక షీట్ అయితే తీసుకోవచ్చు మనం. ఇలా డైరెక్ట్‌గా కూడా షీట్స్‌ని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఉంటాయండి. ఎక్కువ చేసుకుంటే. ఈలోపు నేనైతే బంగాళదుంపలైతే ఉడకపెట్టేసుకొని ఉంచుకున్నాను. వాటిని బాగా స్మాష్ చేసేయాలి. కర్రీ అయితే ప్రత్యేకించి వండక్కర్లేదు. ఇప్పుడు బంగాళదుంపలు బాగా స్మాష్ చేసిన తర్వాత చూసారు కదా! మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోని తగినంత సాల్ట్ ఏసుకోవాలి ఒక టీ స్పూను.
వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ కారం అయితే వేసుకోండి. పిల్లలు కారం తినరు అనుకుంటే కనుక చాలా తక్కువ వేయండి. అలాగే ఇందులో నేను ఉల్లిపాయలు 2 అంటే 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, పచ్చిమిరపకాయ అయితే ఒకటే వేసాను పిల్లలు తినరని. అలాగే కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కల కింద కోసి అయితే వేసాను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇందులో ఇంకో ఇంగ్రీడియంట్ అయితే వేద్దాం మనం. నేనైతే ప్రత్యేకించి ఇందులో ఇంకా ఏ రకాలు కలపట్లేదు. అంటే చాట్ మసాలా పౌడర్ గానీ, మిరియాల పౌడర్ గానీ ఏమీ కలపట్లేదు. పిల్లలు తినరు కాబట్టి అంతవరకైతే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందాక మనం కార్నర్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా 4 వైపులాని, ఆ ముక్కల్ని తీసుకెళ్ళి ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత అందులో వేసి వేయించేసుకుందాం. ఈలోపు నేను సమోసా మనం స్టఫింగ్ పెట్టి మూత క్లోజ్ చేస్తాం కదా! దానికోసం అని చెప్పి ఇందాక మైదా పిండి అయితే తీసుకున్నానో అదే గిన్నెలో నేను ఇంకొక స్పూన్ మైదా పిండి తీసుకొని నీళ్ళేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా పలచగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు నూనె అయితే హీట్ అయిపోయింది. ఈ ముక్కలను కూడా అందులో వేసి బాగా క్రిస్పీగా వేయించేసుకోవాలి. అంటే సమోసా అయితే ఎలా వస్తది క్రిస్పీగా అలాగా. ఈ ముక్కల్ని వేయించేసుకోవాలన్నమాట. ఇది మళ్ళీ వేగిపోయిన తర్వాత దీన్ని కొంచెం చల్లారిన తర్వాత స్మాష్ చేసి మనం ఇందాక లోపల సమోసా లోపల పెట్టడానికి కర్రీ అయితే కలిపాం కదా! అందులో గనక స్మాష్ చేసి వేస్తే టేస్ట్ మధ్య మధ్యలో తగిలి క్రిస్పీగా చాలా బావుంటది. అందుకని చెప్పేసి నేనైతే వాటిని వేస్ట్ చేయలేదు. ఇలా ఉత్తినయి కూడా తినేయొచ్చు సాస్‌లో నంచుకొని. మొత్తానికి ఇవైతే వేగిపోయినాయండి. తీసేద్దాం. తీసి చల్లారిన తర్వాత స్మాష్ చేద్దాం. ఇంత వేడి మీద చేసినా అది మెత్తగానే ఉంటుంది. పైగా ఆయిల్ కింద ఉంటది కదా! చెయ్యి కాలిపోద్ది. ఇవి చల్లారిన తర్వాత స్మాష్ చేసి అందులో ఏసేద్దాం. నేను మీకు ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇది. చూసారా ఎలా క్రిస్పీగా ఏగిందో? అలా వేయించుకోవాలి క్రిస్పీగాని. చూసారు కదా ఎలా వచ్చిందో? ఇప్పుడు ఇదే ఉల్లిపాయలు, టమాటా కలిపాం కదా! అందులో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చాలా ఫాస్ట్‌గా అయిపోతదండి ఇది. మీరు కావాలంటే బంగాళదుంప స్కిప్ చేయాలి అనుకుంటే అందులో మరమరాలు కూడా వేసుకోవచ్చు. అటుకులు కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం ఉత్తి ఉల్లిపాయ, టమాటా కూడా వేసుకొని చేసుకోవచ్చు. మరమరాలు కూడా వేసుకోవచ్చు అంటున్నానంటే మిక్చర్‌లాగా చేసుకొనేసుకోవచ్చండి. ఉత్తి మరమరాలు ఎవరేసుకుంటారు నీ తలకాయ అని అంటారేమో అలా కాదు నేను చెప్పేది. సరే ఇప్పుడైతే ఒక షీట్ తీసుకొని అందులో దాని మీద చుట్టూ కూడా మైదా పిండి అయితే శుభ్రంగా రాసేద్దామండి. చూసారా? ఇప్పుడు దీన్ని ఇలా కూడా చేసుకోవచ్చు. చాలామంది ఫోల్డ్ చేసిన తర్వాత అందులో కోన్‌లాగా చేశాక పెడతారు. నేను ఇలాగా చేయొచ్చు, అలాగా చేయొచ్చు అని 2 విధాలుగా చూపిస్తున్నాను. అలా స్టఫ్ చేసేయొచ్చనమాట అందులోని. చూసారా? ఇప్పుడు దాంట్లో ఇంకా పడితే ఇంకా స్టఫ్ చేసుకోవచ్చు కావాలంటే. అదిగో కర్రీ ఇంకా పెట్టాం కదా! ఇప్పుడు దీని మీద మళ్ళీ ఇంకొంచెం రాద్దాం. రాసి దాన్ని అలా క్లోజ్ చేసేయొచ్చు. అంతే. అయిపోయింది. ఇదొక రకం అనమాట. చూసారా సమోసా ఎంత నీట్‌గా వచ్చిందో? టేస్ట్ కూడా చాలా బావుంది. సరే ఇంకో షీట్ తీసుకొని సేమ్ ఇందాకట్లాగే ప్రాసెస్ సేమ్ మైదాపిండి చుట్టూ పామేయాలి. చూసారా అలా అంచులు పామేసిన తర్వాత దీన్ని ఇందాకైతే కోన్ షేప్‌లో చేయకుండా చేసాం గదా! ఇప్పుడు ఇదైతే కోన్ షేప్‌లో చేసుకోవాలి. చూసారా అలా ఒక పక్కన మడత పెట్టిన తర్వాత అప్పుడు ఇంకొక పక్కకి అలా చేసుకొని కోన్ షేప్ అయితే వచ్చింది కదా! ఇప్పుడు ఈ కోన్ షేప్‌లో వచ్చిందని ఇంక మళ్ళీ మనం గట్టిగా ఏం ప్రెస్ చేయక్కర్లేదు. నార్మల్‌గా ఓపెన్ అయిపోతది కోన్ అయితే. ఆల్రెడీ మనం అక్కడ మైదా పిండి రాసాం కాబట్టి స్టిఫ్ అయిపోతది అంటుకుంటది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇందులో స్టఫింగ్‌ని పెట్టి మళ్ళీ ఒక్కసారి మైదా పిండి ఉంటే రాసి దగ్గరికి నొక్కేయడమే అనమాట. క్లోజ్ చేసేయడమే. పచ్చిమిరపకాయలు కూడా నేను చాలా తక్కువ వేశాను. పిల్లలు ఇప్పుడు సమోసా బావుందంటారు. లోపలేమో కారంగా చేసావమ్మా అని వదిలేత్తారు. ఇంత కష్టపడి చేసిన తర్వాత ఆళ్ళు తినకపోతే ఎలా ఉంటదనమాట మెంటల్ ఎక్కిపోద్ది. ఆళ్ళ కోసమే కదా మనం ఇంట్లో హెల్తీగా చేస్తున్నాము. ఆళ్ళకలా అర్థమవుదిది.
అన్ని రకాలు తినాలంటే పిల్లలు తినట్లేదండి. ఇప్పుడు ప్రతీదీ ఎంచుతున్నారు. నేనైతే ఇలా ఒకటి ఒకటి చేసుకొనైతే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈసారి నూనె హీట్ అయిన తర్వాత కొంచెం సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. కనీసం సమోసాలు ఇవి వేగడానికి 15 నిమిషాలు పైనే పడతది. చాలా జాగ్రత్తగా ఓపికగా వేయించుకోవాలండి. లేదు అంటే మెత్తగా ఉంటాయి. బయటికి తీసిన తర్వాత మనకి సేమ్ బయట రైల్వే స్టేషన్‌లో, బస్ స్టాండ్‌లో దొరికినట్టు ఉండాలి అంటే బాగా వేగాలి, క్రిస్పీగా వేగాలన్నమాట. కానీ వాళ్ళు ఎలా అమ్ముతారో తెలీదు గానీ అన్ని సమోసాలు నాకివి కొన్ని చేయడానికే కాళ్ళు నొప్పులొచ్చేసినియి. చాలా ఓపికగా చెయ్యాలి. కానీ తప్పదు. మంచిగా నీట్‌గా, హైజీనిక్‌గా తినాలంటే మనమే చేసి పెట్టాలండి పిల్లలకి. ఇవి వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఒక పక్క రంగొచ్చిన తర్వాత ఇంకో పక్కకి తిప్పేసుకోవడమేనండి. చూసారా ఇలా వేగాలన్నమాట. తీసేసుకోండి. ఒకటి ఒకటి తీసుకొని నెక్స్ట్ వాయి ఇంకోటేసేసుకోండి. ఈసారి ఆలు సమోసా చూపించాను కదండీ! నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా సరే మీకు బయట దొరికితే చూడండి పెద్ద సమోసాలు, ఆ టైప్ సమోసాలైతే చూపిస్తాను ఒకసారి. మా ఎవరికీ ఇష్టం ఉండదు ఆ సమోసాలు ఎక్కువగాని. పెద్దయి ఉంటాయి, ఎమ్ముంటాయి దెబ్బ దెబ్బగాని. ఇవైతే చాలా బావుంటాయనమాట. కానీ ఇవి ఎక్కడ దొరకట్లేదు అంత త్వరగాని. ఇవయి కూడా వేగిపోయిన తర్వాత నేనైతే తీసుకున్నాను. లాస్ట్‌లో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించాను. పచ్చిమిరపకాయలు లేనిది సమోసాకి టేస్టే రాదనమాట. లైట్‌గా పచ్చిమిరపకాయల మీద సాల్ట్ స్ప్రింకిల్ చేసుకొని తింటే ఉంటది. భలే ఉంటదనమాట. సమోసాలైతే రెడీ అయిపోయినియండి. నూనెలోంచి అయితే తీసేస్తున్నాను. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చినియి. మీరొకసారి ట్రై చేయండి. ఆల్రెడీ నేను కేఎఫ్‌సీ చికెన్ వీడియో అయితే పెట్టాను. అప్‌లోడ్ చేశాను. చాలామందికి నచ్చిందన్నారు. తప్పకుండా చూసి లైక్ చేయండి. ఇప్పుడు ఈ సమోసాల వీడియో కూడా మీకు నచ్చుతదనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే గనక ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో? టేస్ట్ అయితే ఒక లెక్కల్లో ఉంది. బయట దొరికిన సమోసా కన్నా నేను చేసిన సమోసాయే బావుంది. నాకు నేను చెప్పుకోకూడదు గానీ చాలా బావుందనమాట. లోపల కర్రీకి మనం పచ్చిది పెట్టాం గదా! అసలు పచ్చిది పెట్టామంటే మా పిల్లలు నమ్మలేదు. కర్రీ వండి పెట్టాననుకున్నారు. రూ. 2 సమోసాకైతే ఇలాగే పెడితేనే బావుంటదండి. వేగుతది కదా! టైం పడతది కాబట్టి లోపల కర్రీ కూడా బావుంటదనమాట టేస్ట్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.